ఫ్యామిలీ చూసుకునే వాళ్ళు కానీ ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ లేకపోతే మదర్ పేరెంట్స్ అందరూ కూడా సర్లే నేను చూసుకుంటానులే అనే ధీమా మనకి ఇచ్చినప్పుడు మనం అక్కడికి ఆగలం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మేడం, మన వెల్ విషర్స్ ఎంతసేపు కూడా వీళ్ళు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మేడం, మనం గెలిచినప్పుడు మన చుట్టూరు చాలామంది ఉంటారు, మనం ఓడిపోయినప్పుడు లేకపోతే మన ఫెయిల్యూర్ అయినప్పుడు వీళ్ళు అనేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా మన ఫ్రెండ్స్ మన వెల్ విషర్స్ మట్టుకే ఏం కాదు ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ అనేవాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మన ఫ్యాన్ బేస్ వాళ్ళు మనం ఎప్పుడు వెల్ విషర్స్ అనుకుంటాం, కానీ వాళ్ళు ఒక మ్యాచ్ పర్ఫామ్ చేయకపోతే మనం ఒక 2 మ్యాచ్లు ఆడకపోతే ఏం ఆడుతున్నావు అని తిడతారు. కానీ మన వెల్ విషర్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ అనేవారు ఎప్పుడూ కూడా మనం తిట్టరు, అరే నువ్వు ఈ మిస్టేక్ చేసావు, ఇది నెక్స్ట్ మ్యాచ్ అది చెయ్యాలి, చెయ్యకుండా చూసుకోవాలి అనేది కాన్సెప్ట్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్తాను మేడం, డిపార్ట్మెంట్ అంటే మనం చాలా ప్రతి స్పోర్ట్స్ మెన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు. అండ్ డిపార్ట్మెంట్ అనేది మనం వర్క్ చేయాలి కంపల్సరీ. కానీ డిపార్ట్మెంట్లో కూడా మేము ఆడుతున్నప్పుడు ఎస్పెషల్లీ నేనే చెప్తున్నాను, మా డిపార్ట్మెంట్ చాలా సపోర్టివ్. మీరు ఎప్పుడు వెళ్ళాలన్నా, ఏ క్యాంప్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏ ఇది వెళ్ళాలన్నా మీరు వెళ్ళండి, అరే డోంట్ వరీ యూ ప్లే అండ్ వెల్, మీరు పోయిరా అంటే నువ్వు ఆడితే మాకు క్రెడిట్ వస్తుంది అనే ఫీలింగ్లో చూపిస్తారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా లేదు నువ్వు ఉద్యోగమే చేయాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నావు అనుకోండి మేడం, వీ కాంట్. ఆ ప్రెజర్ అనేది మనం తీసుకోలేము, మనం పర్ఫామ్ కూడా సరిగ్గా చేయలేము. కానీ మా డిపార్ట్మెంట్ సపోర్టు, మన కొలీగ్స్ సపోర్టు, మనకేదో వర్క్ ఉంటుంది, అరే నేను వెళ్ళిపోతే ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సో నా కొలీగ్స్ కానీ నా డిపార్ట్మెంట్ హైర్ ఆఫీసర్ పోన్లే నీ వర్క్ వేరే వాళ్ళకి అసైన్ చేస్తాను, లేకపోతే వేరే వాళ్ళు నా కొలీగ్స్ నీకెందుకు నేను చేస్తాను వెళ్ళి బాడు అనే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇంకా మనం ఇంతమంది సపోర్ట్ ఇంతమంది సాక్రిఫైస్ చేయబడితే ఒక స్పోర్ట్స్ మెన్ పర్ఫామ్ చేయగలం మేడం.